హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీకు చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ కనుక మీరు వీక్లీ ఒక 2 టైమ్స్ తీసుకున్నారంటే మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అసలు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ అవకాడో అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఇంకా మనకు వెయిట్ లాస్లో కానీ, మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో కానీ అన్నింటిలో బాగా యూజ్ అవుతుంది. మన కొలెస్ట్రాల్ని కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని కూడా పెంచుతుంది. సో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే ఇంకా చాలా, అసలు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళ స్కిన్, హెయిర్ వీటన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్లో చాలామందికి అనేమియా వస్తుంది కదా. అనేమియా ప్రాబ్లం అంటే బ్లడ్ తక్కువగా ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్ని కూడా ప్రివెంట్ చేయడానికి ఈ ఫ్రూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో కంపల్సరిగా ఇది మీ బ్రేక్ఫాస్ట్లో భాగంగా చేసుకోండి. దానికోసం ముందుగా నేను ఒక 2 అవకాడోస్ తీసుకొని అందులో అది బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని అందులో చాలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టొమాటో ఒకటి, ఆనియన్ ఒకటి, టొమాటో ఒకటి అండ్ 2 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ సన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అవకాడో వల్ల అసలు మనకు ఎంత అంటే డైట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఈ అవకాడోని యూజ్ చేస్తారు. సో కంపల్సరీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా ఇందులో ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. సో మనకు స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకు బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ని కొంచెం గీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ అందరికీ ఈ రెసిపీ తెలిసే ఉంటుంది. కాకపోతే మన ఇండియాలో అది అవకాడో ఫ్రూట్ చాలా కాస్ట్ ఉంటుందని ఎక్కువ మంది ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిఫర్ చేయరు. సో కంపల్సరీ ఇప్పటికైనా దాని యూజెస్ అయినా తెలుసుకొని ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా మీరు ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిది. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అవకాడో ఫ్రూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఈ ఫ్రూట్ని కనుక మనం వీక్లీ ట్వైస్ తిన్నామనుకోండి, అసలు మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది కంపల్సరీగా తగ్గిపోతుంది. ఫైనల్గా మనకు బ్రెడ్ స్లైసెస్ రెడీ అయిపోయాయి. ఈ స్లైసెస్ మీద మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని మనం పెట్టుకోవాలి. మంచిగా అప్లై చేసుకోండి. ఎంత క్వాంటిటీ అప్లై చేసుకున్నా మీకు అవకాడో ఫ్లేవర్ అనేది ఏమి ఉండదు. మనం అందులో లెమన్ స్క్వీజ్ చేసాం కాబట్టి, ఇంకా అన్ని వెజిటేబుల్స్, ఆనియన్స్ యాడ్ చేసాం కాబట్టి మనకు మంచిగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అందులోటి బ్రెడ్ని కూడా మనం గీలో వేయించుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అవకాడో టోస్ట్ ఆర్ అవకాడో శాండ్విచ్ అనేది రెడీ అయిపోయిందండి. అవకాడో అంటే చాలామందికి ఇష్టం ఉండదు, అందులో నేను ఒకదాన్ని. ఇండియాలో ఉన్నప్పుడు నాకు కూడా అస్సలు నచ్చకుండా అవకాడో, బట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది నాకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.